Hello everyone. First question. If 60 by 75 is equivalent to 4 by x, then the value of x is, okay, 60 by 75 అనేది 4 by x కి ఈక్వల్ అని చెప్తున్నారు. మనల్ని x వాల్యూ ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు, రైట్? సో 4 60లో 15 టైమ్స్, 15 75లో ఎగ్జాక్ట్గా 5 టైమ్స్, రైట్? x ఈక్వల్ టు 5. ఆప్షన్ 1 is the correct answer. Next question. The LCM of 14, 21 and 35 is, ఓకే, చాలా ఈజీ క్వశ్చన్ అండి. మనల్ని 14కి 21కి అలాగే 35కి ఎల్సిఎం అడిగారు. ఇలాంటి క్వశ్చన్స్ని మనం త్రూ ఆప్షన్స్ ఈజీగా చెప్పొచ్చు అండి. అది ఎలా అంటే ఇక్కడ మన ఆన్సర్ అనేది ఇచ్చిన నెంబర్స్లో బిగ్ నెంబర్ కానీ లేదా దీని మల్టిపుల్స్ కానీ అయి ఉంటుంది, రైట్? సో ఆప్షన్స్ని వెరిఫై చేస్తే ఆప్షన్ 2లో 7 ఉంది కాబట్టి ఎలిమినేటెడ్. ఆప్షన్ 4లో 35 నెక్స్ట్ మల్టిపుల్ 70 ఉంది. ఈ 70ని 21 కట్ చేయదు కాబట్టి ఎలిమినేటెడ్. ఆప్షన్ 3లో 140 ఉంది. 140ని కూడా 21 కట్ చేయదు కాబట్టి ఆప్షన్ 3 ఎలిమినేటెడ్. ఇక మిగిలింది ఒక్కటే 210. 210ని 14 15 టైమ్స్ కట్ చేస్తుంది. అలాగే 21 అనేది 10 టైమ్స్ కట్ చేస్తుంది. 35 అనేది 6 టైమ్స్ కట్ చేస్తుంది. సో మన ఆన్సర్ అనేది 210. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 9? ఓకే, మనకి 4 నెంబర్స్ ఇచ్చారు. వీటిలో ఒక నెంబర్ అనేది 9తో డివిజిబుల్ అవుతుందట. ఆ నెంబర్ ఏదో ఫైండ్ అవుట్ చేయమని, రైట్? సో ఏదైనా నెంబర్ కనుక 9తో డివిజిబుల్ అవ్వాలంటే ఆ నంబర్స్లో ఉండే డిజిట్ సమ్ అనేది 9తో డివిజిబుల్ అవ్వాలి, రైట్? సో ఇక్కడ మనం చెక్ చేస్తే ఆప్షన్ 4లో 4 + 5 అంటే 9 మనం కట్ చేయొచ్చు. ఇక మిగిలింది 1 + 2 + 3 అంటే 6 వస్తుంది. 6ని 9 డివిజిబుల్ చేయదు కాబట్టి ఆప్షన్ 4 ఎలిమినేటెడ్. ఆప్షన్ 3లో 4 + 5 అంటే 9 కట్ చేయొచ్చు. ఇక మిగిలింది 6 + 7 13. 13 + 8 అంటే 21. 21ని 9 కట్ చేయదు కాబట్టి ఆప్షన్ 3 ఎలిమినేటెడ్. ఆప్షన్ 2లో ఇక్కడ 4 + 5 ఉంది, కట్ చేయొచ్చు. ఇక్కడ కూడా 5 + 4 ఉంది, కట్ చేయొచ్చు. ఇక మిగిలింది 6 ఉంది. 6ని కూడా 9 కట్ చేయదు కాబట్టి ఎలిమినేటెడ్. ఇక మిగిలింది ఒకటే ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్.